వైశాఖ పురాణం 21వ అధ్యాయం. పాంచాల రాజు సాయుధ్యము. నారదడంబరీషునితో తరువాతి వృత్తాంతమునిట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ జలమును తనపై చల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటి లేనివాడునగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. నిరంజనం విశ్వసృజామధీశం వందే పరం పద్మభవాది వందితం. యన్మాయయా తత్వవిదుత్తమా జనాః విమోహితా విశ్వసృజామధీశ్వర త్వత్పాదసేవాంచ సదైవ కామయే ప్రార్థ్యాం శ్రియా బ్రహ్మభవాదిభిః సురైః అని 25 శ్లోకಗಳಲ್ಲಿ స్తుతించెను. పాంచాలరాజు చేసిన ఈ స్థుతి అర్థవంతము, శక్తివంతమగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాల రాజు వలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకుని గురువు పెద్దల వలన తరుణోపాయము నెరిగి పాటించిన పాంచాల రాజు వలనే కష్టములను దాటి సర్వ సుఖములనొంది పాంచాల రాజు వలె భగవంతుని దర్శనమును పొందగోరు వారుమే కదా. అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో ఒకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమునిచ్చుచున్నాను. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించుకొనగలరు. 24 తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము సాభిప్రాయమైనది. స్వామి, దేనియందును అసక్తుడవు కావు, ఏదియు అంటని వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయలో బడిన తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరుగలేకున్నారు. కోరికలేని ప్రభువ, దీనినంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడవే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించువాడా, నశింపచేయువాడువును నీ ఒక్కడివే. స్వామి, నీవు కోరికలన్నీయు తీరినవాడవు. అయునను దేవాసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్ట రక్షణకు అవతరించుచున్నావు. తమో గుణమున దుష్టులను శిక్షంతువు, రజో గుణమున రాక్షసుల నిగ్రహించుచున్నావు. దైవ వశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది. స్వామి, గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము అథవా పుట్టుక అను కాల సర్పము బంధమునకు లోపడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు. నేనును ఇట్టివాడినై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియూ దానము చేయలేదు, నీ కథలను వినలేదు, ఉత్తముల సేవయను చేయలేదు. ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించి తిని ఆర్త బంధువులకు వారు నా యొద్దకు వచ్చి తమ ప్రబోధములచే నా దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖ ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరి అనుగ్రహము కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా నొనగూడినవి.
అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగు వానిని సేవింపలేదు. నేను వైశాఖ వ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపాసించలేదు. అవి అన్నియు స్థిరములు కావు. అన్నిటినీ ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికి నీ లోబడినవాడవు కావు. పవిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్య, పుత్రులు, రాజ్యము మున్నగు పనికిమాలిన వాని అందాసక్తుడనైతిని. మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వ పాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాద పద్మములుండగా నేను సుఖము కావలైననుకొని మమకారమునకు లోబడి అనర్థముచే కలిగించు భార్య మున్నగు కోరికలచే పీడింపబడితిని. స్వామి, ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలకపోతిని. నీ మహిమ నెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును ఎవరికిని ఇచ్చుటలేదు. స్వామి, ప్రభు, పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలేని దున్నను చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తివంతుడగు నీ దయ మాయందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావము కలుగును. ప్రభు, నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకొనుచున్నాను. బ్రహ్మాది దేవతలు, నిరీహులగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశము కలిగినది. స్వామి, అచ్యుత, నీ పాద పద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చునవి. కావున నీ పాద పద్మములను తప్ప మరొక దానిని స్మరింపను. కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని, ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును. జగన్నాథ, ప్రసన్నుడగవుము. నీ పాద పద్మశృతి నన్ను విడవకుండా చూడుము. స్మృతి నన్ను విడవకుండా చూడుము. నీ పాద పద్మములయందు ఆసక్తియు భార్యాపుత్రాదులయందు అనాసక్తియు కలుగజేయుము. ప్రభు, నా మనస్సు శ్రీకృష్ణ పాదార విందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణ కథాను వర్ణమున ప్రవర్తించుగాక. నా ఈ నేత్రములు నిన్ను, నీ రూపమును చూచుగాక. నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక. నా ముక్కు నీ పాద పద్మ గంధముచే వాసన చూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక. స్వామి, నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక. నా పాదములు నీ క్షేత్రములున్న చోటకు, నీ కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళుగాక. నా శిరమున నీకై నమస్కారము నిమగ్నమగుగాక. నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ధి నీ చింతనమునంద ఆసక్తిమగుగాక. నీ కథలను తలుచుకొనుటచే దినములు నాకు గడుచుగాక. నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడుచుగాక. నీ ప్రసంగములే నిక్షణమైనను గడువకుండుగాక. ప్రభు, బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము కలదు, మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును, అనుగ్రహింపుము. ఇట్లు పాంచాల రాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలె నున్న కన్నులతో ప్రసన్నుడై వానిని చూచుచూ మేఘ గంభీర స్వరముతో నిట్లనెను. నాయనా, నీవు నా భక్తుడవని, కోరికలు కల్మషము లేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకు పొందరాని వరమును నీకిత్తును. 10,000 సంవత్సరముల దీర్ఘాయువునందుము, సర్వ సంపదలను పొందుము. నీకు నా యందు నిశ్చలమైన భక్తి ఉండును.
తుదకు ముక్తి నొందుదువు. నీవు చేసిన ఈ స్తుతితో నన్ను స్తోత్రము చేసిన వారికి సంతుష్టుడనై భుక్తిని ముక్తిని ఇత్తును. సందేహము లేదు. నేను నీకు ప్రసన్నుడై ప్రత్యక్షమైన దినము అక్షయ తృతీయా తిథి సార్థక నామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తుల నక్షయముగా నెత్తును. భక్తిపూర్వకముగా కాకున్నను బలవంతము వలనను మొగమాటము వలనను ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధికమున చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇత్తును. ఈ అక్షయ తృతీయ యందు పితృదేవతలకు శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశ వృద్ధి అనంత పుణ్యమునిత్తును. ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది. దీనికి సాటి అయిన తిథి లేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజా దానము అల్పములైనను అక్షయ ఫలములనిచ్చును. కుటుంబములకు కల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తినిత్తును. సమస్త పాపములను పోగొట్టు వృషభ దానమును చేసిన వానికి అకాల మృత్యువే కాదు, కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయర్ధాయనమును నెత్తును. వైశాఖ వ్రతమును దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజా దానము మున్నగు వాని వలన సంతోషించినట్లుగా ఇతర మాసములందు చేసిన పూజాధికమునకు పడను. వైశాఖ మాసమునకు మాధవ మాసమని పేరు. దీనిని బట్టి నాకీ మాసమెంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖ వ్రతమునాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును. వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగులకు యజ్ఞయాగములకు సాధ్యము కాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేల కొలది మహాపాపములు చేసిన వారైనను వైశాఖ వ్రతమునాచరించిన పాపక్షయమును అనంత పుణ్యమునిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును. పాంచాల మహారాజా, నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్ధలతో నాచరించి నాకు ప్రీతి పాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడై నీకు ప్రత్యక్షమైతిని, నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందము పొందెను. శ్రీహరి యందు నిశ్చల భక్తి యుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమును రాజ్యమును పాలించెను. శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు, గౌరవింపలేదు. భార్య పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించెను. భార్య పుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వ సుఖ భోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను. ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించినను సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగా నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 21